అక్క నారా బ్రాహ్మణి గారికి కౌంటర్ ఇచ్చేసిందండి. ఎవరు? మా పెద్ద పేటీఎం అక్క. ఒకసారి ఏం మాట్లాడేది ఒక 2 మాటలు జస్ట్ అలా విందాం. ఆ తర్వాత బాలకృష్ణ వచ్చాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆ తర్వాత భువనేశ్వర్ వచ్చారు. వీళ్ళందరితో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక బ్రహ్మాస్త్రం అనుకొని బ్రాహ్మణి అస్త్రాన్ని వదిలారు. అది కూడా తుస్సుమనింది నిన్న. ఇన్నాళ్ళు ఆమె ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి మేము కూడా ఆమె గురించి మాట్లాడలేదు. కానీ ఈరోజు ఆమె ప్రెస్ మరి భువనేశ్వర్ గారు కూడా రాజకీయాలు మాట్లాడలేదు కదా. ఆవిడెందుకు తిట్టించారక్క? రోజమ్మా ఆవిడెందుకు తిట్టించావు? నిన్ను ఒక మాట అంటేనే ఎక్కడో ఒక ఫంక్షన్లో మీ అన్న వచ్చి నీకు ముద్దిస్తూ ఉంటే దాన్ని ఎవరో అపార్థం చేసుకుని పెడితేనే మా అన్న నన్ను ఇలా అన్నాడని నువ్వు వేరే లెవెల్లో యాక్ట్ చేస్తావు. గ్లెజరిన్ లేకుండానే కన్నీళ్ళు తెప్పించేస్తావు మా అన్నట్లాగా. మరి నువ్వేనే ఆడదానివి ఈ రాష్ట్రంలో. మరి భువనేశ్వర్ గారిని అన్నప్పుడు మరి ఎక్కడ పెట్టుకున్నావు? నోట్లో ఏం పెట్టుకున్నావు? అప్పుడు చెప్పు. నువ్వే అడిగావు కదా ఒకసారి. ఇదేమే బూతుమాట కాదు, నువ్వే అడిగావు. ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని అడిగావు. నేను అదే అడుగుతున్నాను. నోట్లో ఏం పెట్టుకున్నావు? ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? భువనేశ్వర్ గారి మీద, సాటి మహిళ మీద అంత దారుణంగా శీలం సంఖ్యతో మాట్లాడుతుంటే మరి అప్పుడేం చేసావు నువ్వు? రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు దాకా బ్రాహ్మణ గారి గురించి మాట్లాడలేదా? ఇప్పుడు మాట్లాడింది కాబట్టి మాట్లాడుతున్నాడు మళ్ళీ తోటి. నువ్వు ఎవరినన్నా విమర్శించడానికి ఉన్నావు, విమర్శించు. మీట్ చూశాక ఆమె మామ చంద్రబాబు నాయుడు, ఆమె భర్త లోకేష్ రాసిచ్చిన స్క్రిప్ట్ని బట్టి కొట్టి చెబుతుంటే ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడాలి. ఆమెకి సాటి మహిళగా కొన్ని తెలియజేయాలని కూడా అనుకుంటున్నా. రోజా గారు, మీరు ఆల్రెడీ కిందిగా పేపర్లో స్క్రిప్ట్ పట్టుకుని వచ్చింది మీరు. బ్రాహ్మణి గారు కనీసం పేపర్ కాదు కదా, ఆ చుట్టుపక్కల స్క్రీను ఏమి లేకుండా చాలా చక్కగా అనర్గళంగా ఆవిడ తెలుగు మాట్లాడింది, మంచి పాలిటిక్స్ మాట్లాడింది, ఈ ప్రభుత్వాన్ని కడగాల్సిన ప్రశ్నలతో కడిగి పారేసింది. స్క్రిప్ట్ పట్టుకొచ్చింది మీరు. ఇది చూడండి, కిందకు చూస్తున్నారు. మీరు స్క్రిప్ట్ పట్టుకొస్తారు, ఎదుటోళ్ళు స్క్రిప్ట్ అంటారు. మీరు దొంగతనాలు చేస్తారు, ఎదుటోళ్ళు దొంగలు అంటారు. మీరు అక్రమాస్తులు సంపాదించారు, ఎదుటోళ్ళు సంపాదించారంటారు. మీరు మడలు చేస్తారు, ఎదుటోళ్ళు వెన్నుపోట్లు పొడిచారంటారు. మీరు వెన్నుపోట్లు పొడుతారు, ఎదుటోళ్ళు. ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం? మాకు ఇంత దొంగల్ని, ఇంత ఎదవలనే ఎన్నుకున్నాం మేమని రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారు తల్లి. కాదు, అడ్డంగా దోచుకుంటే సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత పెట్టిన కేసు. దొరికిన దొంగని జైలుకు పంపిస్తారు కానీ జైలర్ సినిమాకి పంపిస్తారమ్మా? డైరెక్ట్ గా ఎలా అరెస్ట్ చేస్తారు? అబ్బా అవునా? మరి మన అవినాష్ రెడ్డిని ఎందుకు పంపలేదు? అవినాష్ రెడ్డిని ఎందుకు జైలర్ సినిమాకి పంపించారు? మరి జైలుకి ఎందుకు పంపించలేదమ్మా? అడ్డంగా దొరికేయాడు కదా. అది మర్డర్ చేసి అడ్డంగా దొరికేసిన వాడిని మరి జైలుకి పంపించుకుంటే జైలర్కే కదమ్మా పంపించారు, జైలర్ సినిమాకి. మళ్ళీ అంటే మీరు చేస్తారు, మళ్ళీ ఎదుటోళ్ళు అంటారు. చాలా సింపుల్గా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రజలు. అడుగుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఈరోజు బ్రాహ్మణి ఇంకో మాట నింది, సిఐడి పెట్టిన కేసులో ఆధారాలు లేవంట. ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే తన 8 ఏళ్ల కొడుకు దేవాంశ్ కూడా అర్థమైపోతుందంట. ఇంకా నయం, సిద్ధార్థ్ లూథ్రాని తీసేసి ఈ దేవాంశనే చంద్రబాబు నాయుడు అవినీతి కేసుకి లాయర్గా పెట్టి వాదిస్తాను అని చెప్పలేదు. అసలు జోగులేక పాయింట్ మాట్లాడు. ఎందుకంటే నీ మొహం చూస్తేనే అసహించుకుంటుంది రాష్ట్రం అంతా. దాని తోడు నువ్వు ఈ కంపు జోకులు ఎత్తే ఎప్పుడు నవ్వాలో తెలియక ఉక్కిరి విక్కిరి అయిపోతారు ప్రజలు. నీ కొడుకు అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ దయచేసి చూపించద్దు ఒకవేళ నీ చేతికి వచ్చినా కూడా. ఎందుకంటే వాళ్ళ తాత ఎంత పెద్ద దొంగ, ఎంత స్కిల్తో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచేసుకున్నాడో తెలిస్తే. 38 కేసులు, 43,000 కోట్ల ఆరోపణలు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక, లెక్కరు, ఇళ్ల స్థలాల స్కాము, మట్టి స్కాము, ఇన్ని స్కాములు అన్న తొక్కుపెట్టిన ఆర్దియాత్ర డబ్బులు లక్షల కోట్లు. అలాంటి అన్నని వెనకేసుకొస్తూ భుజాలను ఎక్కించుకుని ఏ ఆధారం లేని చంద్రబాబు నాయుడు గారు ఇలాగ అంటున్నారంటే నాకు ఏంటండి బాబు, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. మరి ప్రజలకి ఇది అర్థమవుతుందో లేదో. అర్థం అవ్వకపోతే ఇంతమంది ప్రజలు ఈ రోజున రోడ్డు ఎక్కర్లేండి. జగన్మోహన్ రెడ్డి నేను అసహించుకోను, వాళ్ళందరికీ అర్థమైపోతున్నాయి. వాడు అసహించుకునే పరిస్థితి వస్తుంది. అసలు నిన్ను సూటిగా అడుగుతున్న బ్రాహ్మణి, నీకు తెలీదా మీ మామ ఎంత పెద్ద దొంగో, ఎంత పెద్ద వెన్నుపోటు దాడో నీకు తెలీదా? ఎంత పెద్ద అవినీతి పడడో నీకు తెలీదా? నీకు తెలియకపోతే మీ నాన్నని పుట్టించిన ఎన్టీఆర్ గారు, మీ తాతగారి చివరి క్షణాల్లో ఒక వీడియో ప్రెస్ వాళ్ళ నాన్న పుట్టించారు ఎన్టీఆర్ గారు. బాబు చిరాకు వచ్చేస్తుందండి, బీపీ వచ్చేస్తుంది నాకు. అమ్మా వెళ్ళమ్మా, ఈ అమ్మా ఉంటాను సార్. చిరాకు వస్తుంది. అదే రోజా గారి మాటలు విన్నప్పుడు మాత్రం పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి నాకు బయటికి. అది ఈ టైంలో మనం ఏమైనా ఒక్క మాట అంటే అదిగో
సిద్ధార్థ లోతులు అన్నాడు ఆయన కేసు, ఇగో రాజేష్ ఇలా కేసు అంటారు కదా. మళ్ళీ మనం మాట్లాడి ఇవన్నీ వీళ్ళు చేస్తున్న ఈ మోసాలన్నీ ప్రజలకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. జైలు అంటే మాకేం భయం లేదు, అవన్నీ ఎప్పుడూ చూసి వచ్చిన వాళ్ళమే. కానీ మనం బయట ఉంటేనే వీళ్ళు చేస్తున్న కుట్రలు బయటకు తెలియజేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని తగ్గించుకొని మాట్లాడాల్సి వస్తుంది. సో ఆ బీపీని కంట్రోల్ చేసుకోవడం వల్ల అర్ధాంతరంగా ముగిస్తా. జై భీమ్, జై భారత్. అక్క నారా బ్రాహ్మణి గారికి కౌంటర్ ఇచ్చేసిందండి. ఎవరు? మా పెద్ద పేటీఎం అక్క. ఒకసారి ఏం మాట్లాడేది, ఒక 2 మాటలు జస్ట్ అలా విందాం. ఆ తర్వాత బాలకృష్ణ వచ్చాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆ తర్వాత భువనేశ్వర్ వచ్చారు. వీళ్ళందరితో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక బ్రహ్మాస్త్రం అనుకొని బ్రాహ్మణి అస్త్రాన్ని వదిలారు. అది కూడా తుస్సుమనింది నిన్న. ఇన్నాళ్ళు ఆమె ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి మేము కూడా ఆమె గురించి మాట్లాడలేదు. కానీ ఈరోజు ఆమె ప్రెస్ మరి భువనేశ్వర్ గారు కూడా రాజకీయాలు మాట్లాడలేదు కదా. ఆవిడ ఎందుకు తిట్టించారక్క? రోజమ్మా, ఆవిడ ఎందుకు తిట్టించావు? నిన్ను ఒక మాట అంటేనే ఎక్కడో ఒక ఫంక్షన్లో మీ అన్న వచ్చి నీకు ముద్దిస్తూ ఉంటే దాన్ని ఎవరో అపార్థం చేసుకుని పెడితేనే మా అన్న నన్ను ఇలా అన్నడని నువ్వు వేరే లెవెల్లో యాక్ట్ చేస్తావు. గ్లెజరిన్ లేకుండానే కన్నీళ్ళు తెప్పించేసావు మా అన్నట్లాగా. మరి నువ్వేనే ఆడదానివి ఈ రాష్ట్రంలో. మరి భువనేశ్వర్ గారిని అన్నప్పుడు మరి ఎక్కడ పెట్టుకున్నావు? నోట్లో ఏం పెట్టుకున్నావు? అప్పుడు చెప్పు. నువ్వే అడిగావు కదా ఒకసారి, ఇదేమే బూతుమాట కాదు, నువ్వే అడిగావు. ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని అడిగావు. నేను అదే అడుగుతున్నాను, నోట్లో ఏం పెట్టుకున్నావు? ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? భువనేశ్వర్ గారి మీద, సాటి మహిళ మీద అంత దారుణంగా శీలం సంఖ్యతో మాట్లాడుతుంటే మరి అప్పుడేం చేసావు నువ్వు? రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టి ఇప్పటిదాకా బ్రాహ్మణ గారి గురించి మాట్లాడలేదా? ఇప్పుడు మాట్లాడింది కాబట్టి మాట్లాడుతున్నాడు మళ్ళీ తోటి. నువ్వు ఎవరినన్నా విమర్శించడానికి ఉన్నావు, విమర్శించు. మీట్ చూశాక ఆమె మామ చంద్రబాబు నాయుడు, ఆమె భర్త లోకేష్ రాసిచ్చిన స్క్రిప్ట్ని బట్టి కొట్టి చెబుతుంటే ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడాలి, ఆమెకి సాటి మహిళగా కొన్ని తెలియజేయాలని కూడా అనుకుంటున్నా. రోజా గారు, మీరు ఆల్రెడీ కిందికి పేపర్లో స్క్రిప్ట్ పట్టుకుని వచ్చింది మీరు. బ్రాహ్మణి గారు కనీసం పేపర్ కాదు కదా, ఆ చుట్టుపక్కల స్క్రీను ఏమి లేకుండా చాలా చక్కగా అనర్గళంగా ఆవిడ తెలుగు మాట్లాడింది, మంచి పాలిటిక్స్ మాట్లాడింది, ఈ ప్రభుత్వాన్ని కడగాల్సిన ప్రశ్నలతో కడిగి పారేసింది. స్క్రిప్ట్ పట్టుకొచ్చింది మీరు. ఇది చూడండి, కిందకు చూస్తున్నారు. మీరు స్క్రిప్ట్ పట్టుకొస్తారు, ఎదుటోళ్ళు స్క్రిప్ట్ అంటారు. మీరు దొంగతనాలు చేస్తారు, ఎదుటోళ్ళు దొంగలు అంటారు. మీరు అక్రమాస్తులు సంపాదించారు, ఎదుటోళ్ళు సంపాదించారంటారు. మీరు మడలు చేస్తారు, ఎదుటోళ్ళు వెనుపోట్లు పొడిచారంటారు. మీరు వెనుపోట్లు పొడుతారు, ఎదుటోళ్ళు. ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం? మాకు ఇంత దొంగల్ని, ఇంత ఎదవలనే ఎన్నుకున్నాం మేమని రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారు తల్లి. కాదు, అడ్డంగా దోచుకుంటే సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత పెట్టిన కేసు. దొరికిన దొంగని జైలుకు పంపిస్తారు కానీ జైలర్ సినిమాకి పంపిస్తారమ్మా? డైరెక్ట్ గా ఎలా అరెస్ట్ చేస్తారు? అబ్బా, అవునా? మరి మన అవినాష్ రెడ్డిని ఎందుకు పంపలేదు? అవినాష్ రెడ్డిని ఎందుకు జైలర్ సినిమాకి పంపించారు? మరి జైలుకి ఎందుకు పంపించలేదమ్మా? అడ్డంగా దొరికేయాడు కదా, అది మర్డర్ చేసి అడ్డంగా దొరికేసిన మరి జైలుకి పంపించుకుంటే జైలర్కే కదమ్మా పంపించారు, జైలర్ సినిమాకి. మళ్ళీ అంటే మీరు చేస్తారు, మళ్ళీ ఎదుటోళ్ళు అంటారు. చాలా సింపుల్గా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రజలు. నా అడుగుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఈరోజు బ్రాహ్మణి ఇంకో మాట నింది, సిఐడి పెట్టిన కేసులో ఆధారాలు లేవంట. ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే తన 8 ఏళ్ల కొడుకు దేవాంశ్ కూడా అర్థమైపోతుందంట. ఇంకా నయం, సిద్ధార్థ్ లూథ్రాని తీసేసి ఈ దేవాంశనే చంద్రబాబు నాయుడు అవినీతి కేసుకి లాయర్గా పెట్టి వాదిస్తాను అని చెప్పలేదు. అసలు జోగులేకు పాయింట్ మాట్లాడు. ఎందుకంటే నీ మొహం చూస్తేనే అసహించుకుంటుంది రాష్ట్రం అంతా. దాని తోడు నీ కంపు జోకులు ఎత్తే ఎప్పుడు నవ్వాలో తెలియక ఉక్కిరి విక్కిరి అయిపోతారు ప్రజలు. నీ కొడుకు అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ దయచేసి చూపించద్దు ఒకవేళ నీ చేతికి వచ్చినా కూడా. ఎందుకంటే వాళ్ళ తాత ఎంత పెద్ద దొంగ, ఎంత స్కిల్తో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచేసుకున్నాడో తెలిస్తే. 38 కేసులు, 43,000 కోట్ల ఆరోపణలు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక, లెక్కరు, ఇళ్ల స్థలాల స్కాము, మట్టి స్కాము, ఇన్ని స్కాములు అన్న తొక్కుపెట్టిన ఆర్థియాత్ర డబ్బులు లక్షల కోట్లు. అలాంటి అన్నని వెనకేసుకొస్తూ భుజాలను ఎక్కించుకుని ఏ ఆధారం లేని చంద్రబాబు నాయుడు గారు ఇలాగ అంటున్నారంటే నాకు ఏంటండి బాబు, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. మరి ప్రజలకి ఇది అర్థమవుతుందో లేదో. అర్థం అవ్వకపోతే ఇంతమంది ప్రజలు ఈ రోజున రోడ్డు ఎక్కర్లేండి. జగన్మోహన్ రెడ్డి నేను అసహించుకోను, వాళ్ళందరికీ అర్థమైపోతున్నాయి. వాడు అసహించుకునే పరిస్థితి వస్తుంది. అసలు నిన్ను సూటిగా అడుగుతున్న బ్రాహ్మణి, నీకు తెలీదా మీ మామ ఎంత పెద్ద దొంగో, ఎంత పెద్ద వెన్నుపోటుదారుడో నీకు తెలీదా? ఎంత పెద్ద అవినీతి పరుడో నీకు తెలీదా? నీకు తెలియకపోతే మీ నాన్నని పుట్టించిన ఎన్టీఆర్ గారు, మీ తాతగారి చివరి క్షణాల్లో ఒక వీడియో ప్రెస్ వాళ్ళ నాన్న పుట్టించారు ఎన్టీఆర్ గారు.
బాబు చిరాకు వచ్చేస్తుందండి, బీపీ వచ్చేస్తుంది నాకు. అమ్మా వెళ్ళమ్మా, ఈ అమ్మా ఉంటాను సార్. చిరాకు వస్తుంది, అదే రోజా గారి మాటలు విన్నప్పుడు మాత్రం పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి నాకు బయటికి. అది ఈ టైంలో మనం ఏమైనా ఒక్క మాట అంటే అదిగో సిద్ధార్థులు వదులన్నాడు ఆయన కేసు, ఇగో రాయి చిలక కేసు అంటారు కదా. మళ్ళీ మనం మాట్లాడి ఇవన్నీ వీళ్ళు చేస్తున్న ఈ మోసాలన్నీ ప్రజలకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. జైలు అంటే మాకేం భయం లేదు, అవన్నీ ఎప్పుడూ చూసి వచ్చిన వాళ్ళమే. కానీ మనం బయట ఉంటేనే వీళ్ళు చేస్తున్న కుట్రలు బయటకు తెలియజేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని తగ్గించుకొని మాట్లాడాల్సి వస్తుంది. సో ఆ బీపీని కంట్రోల్ చేసుకోవడం వల్ల అర్ధాంతరంగా ముగిస్తా. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.